22 సంవత్సరాలుగా విజయవంతంగా కామర్స్ విద్యను అందిస్తున్న విద్యా సంస్థ మాస్టర్ మైండ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం నివసించే ప్రాంతం బట్టి మన ఆహారపు అలవాట్లు అనేవి ఆధారపడి ఉంటాయి. అయితే సాధారణంగా ఆహారం అనగానే వెజ్, నాన్ వెజ్ ఇలా రెండు రకాలుగా డివైడ్ చేస్తాం కదా. నాన్ వెజ్ అనగానే మనకి టకటకా గుర్తొచ్చేది చికెను, మటను, ఫిష్, ప్రాను, అబ్బో చాంతాడంటే లిస్టే చెప్తాం. అయితే వీటన్నిటికి కాకుండా ఈరోజు నేను ఒక కొత్త డిష్ మీకు పరిచయం చేయబోతున్నాను. అదే చీమల ఫ్రై, చీమల కర్రీ, చీమల పులుసు. ఇదేంటి, చీమలు కూడా తింటారా అనుకుంటున్నారా? అవునండి, శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి చాలా గిరిజన ప్రాంతాలు చీమల్ని ఆహారంగా తీసుకుంటారంట. మరి వాళ్ళు ఆ చీమల్ని ఏ విధంగా వేటాడతారు, అసలు ఈ చీమల్ని ఆహారంగా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ మీకు చూపించడం కోసం నేను వచ్చేసాను శ్రీకాకుళం జిల్లా సీతంపేట దగ్గర ఉన్న చిన్నబగ్గకి. మరింకెందుకు ఆలస్యం, వాళ్ళ యొక్క చీమల వేట ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు చీమల్ని ఏ విధంగా కుక్ చేసుకుంటారు, అసలు ఎందుకు తింటారో ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. చీమలు తింటారని చెప్పాను, కానీ వీళ్ళు చీమల్లో కూడా అన్ని చీమల్ని తింటారంట. అడవి ప్రాంతంలో దొరికేటటువంటి చీమలను మాత్రమే స్పెషల్గా ఏరి కోరి వేటాడి తెచ్చి మరీ తింటారంట. అసలు ఎలాంటి చీమల్ని తింటారు, అసలు చీమల్ని వేటాడడానికి ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు విజయ్ అన్న. మాట్లాడేద్దాం. అన్న, అసలు ఈ చీమల్ని ఎలా గుర్తిస్తారు? చీమల్ని అంటే ఈ చీమల్ని మేము పుల్లేరు చీమలు అంటే పుల్లేరు అని మేము పిలుస్తామండి. ఇది మేము ఏ విధంగా గుర్తిస్తామంటే, ఇది మా ప్రాంతంలో అంటే మా కొండల ప్రాంతాల్లో ఎక్కడైనా చాలా వరకు ప్రతి కొండల దగ్గర ఇది అవైలబుల్గా ఉంటాయి. ఇది సీజన్గా అంటే జూన్ నుంచి అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు మనకు బాగా దొరుకుతాయి. అయితే ఇది ముందు కొండల వైపు మేము పనిచేస్తున్న క్రమంలో పనిచేస్తున్నటువంటి జీడి తోటలు కానివ్వండి, మామిడి తోటలు కానివ్వండి, ఆ చెట్లు అంటే ఇది సహజంగా నేచురల్గా అవి వచ్చి అది నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. అంటే అంటే పట్టు, ఒక పుల్లేరు పట్టు అంటాం దాన్ని. ఒక పట్టు దాన్ని వాటంతా అదే అవి తయారు చేసుకుంటాయి అన్నమాట. అయితే మేము ఆ పని చేస్తున్న క్రమంలో అవి మేము గుర్తిస్తాము. పలానా చెట్టు దగ్గర పుల్లేరు పట్టు ఉంది అని మాకు తెలుస్తుంది. తెలిస్తే దాన్ని మనం అంటే ఇవేళ చూసినట్టయితే రేపటికి వెళ్ళి అదే మామూలు కత్తి, తర్వాత గడ్డి, తర్వాత దానికి సంబంధించిన వస్తువులు మేము తీసుకెళ్ళి దాన్ని అలా నరికేసి దాన్ని అనమాట కాల్చేసి కానీ, లేకపోతే దాన్ని ఎండలో బాగా ఎండగా ఉన్నప్పుడైతే ఎండలో పెట్టేస్తే అది చనిపోతాయి. లేకపోతే ఐదం కాకుండా గడ్డితో మనం కొంచెం ఆ మాత్రం వంట పెడితే చనిపోతాయి. అవి ఐదంగా చేసి మేము దాన్ని సేకరిస్తాం అన్నమాట. ఆ సేకరించిన వాటిని అంటే స్టాక్ చేసుకొని వండుకుంటారా, నిల్వ ఉంచుకుంటారా? ఇవి నిల్వ చేయడానికైతే ఉపయోగపడదండి మేడం గారు. దీన్ని చాలా వరకు ఫ్రెష్గా ఉన్నప్పుడే తినేయాలి, లేకపోతే అది కుళ్ళిపోతాయి. స్మెల్ ఇంకో పాయిజన్ లాగా ఇంకోలాగా మారిపోతాయి అండి అది. కాబట్టి మనం తెచ్చిన వెంటనే దాన్ని మనం భుజిస్తుండాలి. అంటే అదే ఇందాక మీకు చెప్పాను కదండి, అంటే చెప్పాను కదా, అది మనం 3 విధాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి ఏదంటే కర్రీగా. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది చీమలు వేటాడిన తర్వాత దాన్ని ఇలాగా అంటే చూడండి ఈ విధంగా తయారు చేస్తుంటాం అన్నమాట. ఇవన్నీ రాలుతుంటాయి, ఇది వస్తాయి అన్నమాట. ఈ విధంగా సేకరిస్తాము. ఇది ఇంటికి తీసుకెళ్ళిన వెంటనే మరి ఇది మళ్ళీ ఇది చాలా చిన్నవి అయ్యాయి. ఇది చాలా ఇంకా పెద్దవి అవుతాయి. ఇది ఇంత పెద్దవి, ఇది రెక్కలు కూడా వస్తాయి. మరి అయితే సీజన్ ఇంకా రాలేదు, ఇంకా ఒక 2-3 వారాల్లో తయారవుతాయి. సమ్మర్ సీజన్ లో దొరుకుతాయి ఇవి ఎక్కువగా. సమ్మర్ సీజన్ లో సమ్మర్ లో నాన్ వెజ్ స్పెషల్ డిష్ అంటే చీమలు. మరి ఇవే చాలా వరకు ఇది సీజన్ అయిపోయిన తర్వాత కూడా చాలా వరకు ఏంటంటారంటే అలవాటు పడిన ఫ్యామిలీస్ అయితే పుల్లూరు మనకి ఎప్పుడు వస్తుందా, ఆ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు కూడా. ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఇయర్లీ మనకి ఒకసారి దొరుకుతాయి ఎక్కువగా. మిగతా సీజన్లో ఉండే సరే అది మనకి పట్టుగా దొరకవు. తర్వాత అది ఈ విధంగా సేకరిద్దామని అనుకూలంగా ఉండవు. ఇదే సీజన్లో మాత్రమే ఈ విధంగా ఈ గుడ్లతోని, తర్వాత ఈ రెక్కలతోని ఇవన్నీ మనకి అవైలబుల్. మిగతా సీజన్లో అన్ని కేవలం ఇవే దొరుకుతాయి మనకి. ఈ తల్లులు మాత్రమే కనిపిస్తాయి. ఇవి తెల్లవి అవి ఇవి ఏమి దొరకవు. గుడ్లు అవి ఏమి దొరకవు. గుడ్లు ఇవన్నీ గుడ్లు అంటారు. ఇవన్నీ గుడ్లు, పుల్లేరు గుడ్లు,
అంటారు. వీటిని ఇవే అనమాట. ఒక 2-3 వారాలు పోతుంది మేడం. ఇది ఇంత పొడవుగా తయారైపోయి రెక్కలు వచ్చేస్తాయి. ఇవి కూడా మీరు తింటారు. ఇదే తింటారు. ఇది చీమల గుడ్ల నుంచి వచ్చే అదే వీటికి గుడ్లు పెట్టినటువంటి ఇదే అనమాట. ఇవి వీటి గుడ్లే ఇవి ఇంకా పెద్దవి అవుతాయి. ఇంత పొడవ సైజులో వస్తూ వీటికి రెక్కలు వస్తాయి. అవి కూడా ఫ్రై చేసి తినేవచ్చు. ఇవి మాకు ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచేనండి. అదే నేను ఇందాక చెప్పాను కదా, మా తాతలు ముత్తాతలు మా ఫ్యామిలీ మెంబర్స్ అప్పటి నుంచే వారసత్వంగా వస్తుంది. ఇది అంతే. మేము ఈ మధ్య వచ్చి అలవాటు చేసుకున్నది కాదు. ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న ఇదనమాట మాకు. అది మేము ఈ మధ్య కొత్తగా ప్రవేశపెట్టింది. తీసుకుంటారు. ఇప్పుడు ఇంట్లో మేము తయారు చేసాం అనుకోండి, ఇప్పుడు పచ్చడి తయారు చేసిన, లేకపోతే ఇంకా దీన్ని కర్రీకి తయారు చేసిన, లేకపోతే దీన్ని ఇంకా సాంబార్కి తయారు చేసిన, అది చిన్న పిల్లలు పెద్ద పిల్లలు, చిన్నోడు పెద్దోడు ముసలోడు అని తేడా ఉండదు. అందరూ పూజించడానికి అది వేసుకోవడానికి అందరితో పాటు. అది ఇప్పుడు హోటల్కి వెళ్తే ఇది కూడా అంతే, అలాగే తింటాం. దీనికి తారతమ్యం ఎటు ఉండదు. తర్వాత ఇంకా దీనికి ఇంకా తినకూడదేమో, మనకి ఏమైనా జబ్బు వస్తుందేమో, అటువంటి అపోహ మనలో అసలు ఉండవు, మాలో ఉండవు. ఏమవుదు కూడా. అయితే దీనికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా ఇంకేమి ఉండదండి. ఏమీ ఉండదు, సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. అది అయితే ఒకటి, మనం ఏదైనా అతిథ మోతాదులు మనం ఎక్కువ తింటే ఎఫెక్ట్ వస్తాయేమో, కానీ దీన్ని మేము ఎంత తీసుకోవాలి అంతే తీసుకుంటాం. కర్రీ లాగే అంత కర్రీ లాగే, మెడిసిన్ లాగే తీసుకుంటాం. అదే కూర ఎక్కువగా కూర కానీ ఉపయోగించుకోండి. కూర కానీ, సాంబార్ కానీ, సారు కానీ ఈ విధంగా ఉపయోగించుకుంటాం. 3 విధాలుగా ఉపయోగించుకుంటాం దీన్ని. అది చాలా బాగానే ఉంటుంది. సో ఫైనల్గా చీమల వేట అయితే అయిపోయిందండి. చూడొచ్చు, వీళ్ళు చీమలు దొరికిన తర్వాత దానిని మంట పెట్టి ఇలా చంపేస్తారనమాట. దీన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి బాగా చేసి కర్రీగా చేస్తారంట. మరి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కర్రీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. సో గోండి, వాళ్ళు తెచ్చిన చీమలు అనమాట. సో చీమల్ని నార్మల్గా మనం కర్రీస్ ఎలా అయితే చేస్తామో అలాగే ఆనియన్స్, ఆయిల్ అన్నీ వేసేసుకొని చేస్తారంటున్నారు. అన్న ఏమేమి వేస్తారు ఇందులో? ఆయిల్, ఉల్లిపాయలు, అలాగే కారము, పసుపు వేస్తూ కలపాలి. ఇలా కలుపుతూ ఇది కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత డైరెక్ట్ గా సీమలు వేసుకోవచ్చు. ఉప్పు వేయలేదు, లాస్ట్ లో వేస్తారా? లాస్ట్ లో వేసుకోవచ్చు. నానా ఉప్పుతే వేయండి మేడం, కొంచెం మొత్తం కాదు, కొంత. సరిపోతుంది. మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ. మామూలు కూరలు ఎలా వండుకుంటామో అలా వండుకోవడమే. టేస్ట్ ఎలా ఉంటుందన్నా? బాగానే ఉంటుంది, పర్లే. ఎందుకు ఇలా చీమల కూరని తింటారు మీరు ఎక్కువగా? ఇది తినడం వల్ల కంటి చూపు బాగా వస్తుంది, ఎనర్జీ కూడా వస్తుంది, బాగానే ఉంటుంది. అయితే సర్వసాధారణంగా ఇది వేటాడడం చాలా కష్టం. ఇది వేటాడేటప్పుడు చీమలు కరుస్తాయన్నా? కరుస్తాయి. ఈ చీమల్లో 3 రకాలుగా ఉంటాయి. మళ్ళీ ఈ చీమల్లో 3 రకాలు. మీరు ఏ చీమలు తింటారు? ఇందులో 3 రకాలు చీమలు తినొచ్చు, కానీ వాళ్ళు పవర్ఫుల్గా కరిస్తాయి అనమాట. ఆ కరిసే బట్టి 3 రకాలుగా డిసైడ్ చేస్తాం. చీమలన్నీ ఒకేలా ఉంటాయి, కానీ విధానం బట్టి మీరు 3 రకాలు అని చెప్తాం అనమాట. కర్రీ అయితే అయిపోయిందన్నా. జస్ట్ ఇది 2 నిమిషాల్లో కూర అయిపోయిందండి. చూడండి, చక్కగా ఆనియన్స్ వేసారు, అది వేగిన వెంటనే చీమలు వేసారు, అయిపోయింది. 2 minutes బాగా డ్రై అయిపోయింది. తింటావా? కర్రీ అయిపోయింది. తింటావా? పిల్లలు కూడా తింటారా? తింటాడు, మావాడు తింటాడు. దీన్ని ఇంకా ఎన్ని రకాలు కుక్ చేసుకుంటారు చీమలు? ఇది ఒకటో రకం. ఇంకో రకం అయితే సాంబార్గా చేస్తాను. ఇందులో ఇదే ఫ్రై వాటర్ పోసుకుంటే సాంబార్ అయిపోద్ది. ఇది ఇందులో వాటర్ యాడింగ్ చేస్తే సాంబార్ అయిపోద్ది అంతే.
ఇది తినేటప్పుడు ఏమనిపించదా అన్న? అంటే జనరల్ గా చీమ మనకి కరిచింది అనుకోండి ఎలా ఉంటది కదా, తినేటప్పుడు ఏమంటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది అంతే, పుల్లగా కారంగా ఉంటుంది, పుల్లగా అనిపిస్తుంది, అంత బాగానే ఉంటుంది. ఇక ఒక్క మీ ఊర్లోనేనా లేకపోతే చుట్టుపక్కల గిరిజన గ్రామాలు అన్ని? గిరిజనులు ఎవరైనా తింటారు, మీ మొక్కలమే కాదు, గిరిజనులు ఎవరైనా ఇది తింటారు, ఎవ్వరు అందరూ తింటారు. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ట్రైబల్ గిరిజనులు అందరూ తింటారు ఇది, ఒక మేమనే కాదు. ఒకప్పుడైతే మేము కూడా సపరేట్గా కేటాయించుకొని చాలా దూరం కూడా ఏటకెళ్ళే వాళ్ళం. ఇప్పుడంటే కొంచెం మోడల్స్ అయ్యి కొంచెం తగ్గింది, కానీ వస్తున్నాయి కాబట్టి కొంచెం తగ్గాయి, కానీ ఓకే వేరే కూరలు ఇప్పుడు అలవాటు అయ్యి దీన్ని తగ్గించారు, కానీ ముందులో అయితే ఇది ఒక్కటే తినేవాళ్ళు. దీనిలో కొంచెం వాటర్ చింతపండు వేసుకుంటే రసం అయిపోద్ది. ఇందాక ఫ్రై చేసాము, ఉల్లిపాయ నూనె అలాగే ఫ్రై చేస్తూ దీంట్లో పుల్లేరు వేసుకుంటూ దీని వాటర్ చింతపండు కొంచెం యాడ్ చేసుకొని వాటర్ పోసుకుంటే ఇదే పులుసు అవుద్ది. దీనికి మామూలు అన్నంలో కలుపుకొని తినేవచ్చు. ఇది బాగా మరిగిన తర్వాత తీసేసి మామూలు అన్నంలో కలుపుకొని తినేవచ్చు. బాగుంది, పుల్లుగా టేస్టీగా ఉంటుంది పర్లే. సో దీన్ని మళ్ళీ పచ్చడిగా మొత్తం 3 రకాలుగా కుక్ ఇది చేసుకుంటారు. ఇప్పుడు ఫ్రై కర్రీ చూసాము, ఇది ఫ్రై సాంబార్ చూసాము, ఇంకా పచ్చడి మనోడు చూపెడతాడు. ఇది పుల్లేరు పచ్చడి చేయడానికి. ఇది పుల్లేరు పచ్చడి మేడం. ఇందులోన పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపేసి బాగా నూర్చాలి. ఇప్పుడు ఈ కాలంలో అంటే గ్రైండర్స్ ఉన్నాయి, అందరు పెట్టేసి కొందరు చేస్తారు, కానీ ఇది పూర్వీకుల నుంచి మేము చేస్తుంది పద్ధతి ఏంటంటే ఇలాగ కింద రాయి పెట్టి ఈ చిన్న రాయితోని మేము నూరుతూ ఉంటాం అన్నమాట. ఈ ఉప్పు ఈ పచ్చిమిరపకాయలు ఇలా బాగా నూరిన తర్వాత ఉప్పు పచ్చిమిరపకాయలు ఈ రెండే వేస్తాం మేడం. ఇది బాగా నలగాలి, నలిగిన తర్వాత దానిలో చీమల్ని వేసేస్తారా? చీమల్ని దీనిపైన వేసేసి వీటిని కూడా కలిసేటట్టు మనం నూరు చేస్తే ఇది పచ్చడి అయిపోతుంది మేడం. పచ్చడి దేంతో తింటారు అంటే టిఫిన్, దోశ, అన్నం అలా అన్నిట్లో తింటారా? ఇది మాక్సిమం మేమేంటంటే గంజన్నంలో ఎక్కువ తింటాము. గంజన్నంలో ఎక్కువ తింటారు. రాగి చేసేటప్పుడు కూడా మేము వీటిని ఇలా నూరి తింటాం అన్నమాట. మాకు అప్పుడు పూర్వీకుల్లో కూడా రాగులు గంటలు చేసేవారు కదా, అవి పండేటప్పుడు లేక మేము వండేటప్పుడు వీటిని ఎక్కువగా ఉపయోగించి తినేవాళ్ళం అంట. ఇప్పుడు మేము కొద్దిగా అన్ని విధాలుగా రావడం వల్ల ఇవి కొంచెం తగ్గించాం అన్నమాట. మిగతా కూరలు అవన్నీ అలవాటు అవ్వడం తగ్గాయి అంతే మేడం. అయిపోయిందా? అయిపోయింది. సో ఇది ఇలాగా మనం తినేయడమే. దీని టేస్ట్ ఎలా ఉంటుంది? ఇది కూడా పుల్లగా ఉంటుందా? ఇది పుల్లగా ఉంటుంది, కొంచెం మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా దాని టేస్ట్ కనిపిస్తుంది, సాల్ట్ కూడా తగిలింది, బాగుంటుంది మేడం. అంటే పచ్చడి పచ్చడి ఎలా ఉంటుంది అలాగే టేస్ట్ బాగుంటుంది. పిండోడియాలు ఏ టేస్ట్ వస్తుంది? ఆ టేస్ట్ ఉంటుంది. ఎన్నోసా ఏం తింటావా నువ్వు పుల్లేరు కూరని? తింటాను. రెగ్యులర్ తింటావా? ఎలా ఉంటుంది కూర టేస్ట్? బాగుంటుందా? ఏమనిపిస్తుంది తిన్నాక? ఏమనిపిది? మా అన్ని కూరలాగే ఉంటుందా? పిల్లలు కూడా చూసారా, అంటే అలవాటు అనమాట, వీళ్ళకి అలవాటు కాబట్టి చక్కగా తినేస్తున్నారు. యాక్చువల్లీ ఇలాంటి ట్రెడిషన్ అంతా కూడా మనకి ఫుడ్ హ్యాబిట్స్ మేఘాలయ అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. లేదు
చైనా అలాంటి దగ్గర చూస్తాము. కానీ ఇలాంటి ట్రెడిషన్స్ మన ఆదివాసులు కూడా ఫాలో అవుతారు. కాకపోతే వీళ్ళు అన్నీ తినరండి. ఎక్స్పెషల్లీ ఇక్కడ ఉన్న ఆదివాసులు మాత్రం చీమల్ని, అందులోకి పుల్లేరు చీమలు అని చెప్తారు కదా, సమ్మర్లో అవి కొంచెం పురుడు చీమలు అంటారు, పెద్దగా ఉంటాయి. సో ఆ చీమల్ని మాత్రమే తింటారంటే తినడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. హెల్త్ పరంగా కూడా వాళ్ళ పూర్వీకుల నుంచి ఇవి తింటే కంటి చూపు బాగా మెరుగవుతుంది, శక్తి ఎక్కువగా వస్తుంది, బలం ఎక్కువగా ఉంటుంది, ఏ పనులైనా తేలిగ్గా సునాయాసంగా చేసుకోవచ్చు, ఇలాంటి అన్ని నమ్మకాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ కూడా వీళ్ళు ట్రెడిషన్ ఫాలో అవుతున్నాం అంటున్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు, అలాగే చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కర్రీస్ని మాత్రం వాళ్ళు ఈజీగా తినేస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయన్నమాట. సో ఆదివాసీలు అయితే ఎక్స్పెషల్లీ వాళ్ళ ట్రెడిషన్ అంతా వింతగానే ఉంటుంది. అందులో ఈ ఫుడ్ హ్యాబిట్ కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు.